ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా యోగ సాధనల వల్ల ఆత్మజ్ఞానము కలుగుతుందా, ఆత్మ విచారణ వల్ల బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందా అన్నటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. యోగ సాధనలన్నీ కూడా ఈనాడు కొత్తగా మనం ప్రవేశపెట్టినవి కావు. ఈ అంశాన్ని మనం గుర్తించాలి. అయితే ధ్యానము, యోగము, జపము, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, సమారాధనలు అన్నీ కూడా మనము కొత్తగా తయారు చేసినటువంటివి కావు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో ఆచరించారు, అనుసరించారు. అయితే అక్కడే ఆగిపోరాదు. వీటన్నిటికీ మకుటాయమానమైనటువంటి పరమ ప్రమాణమైనటువంటి జ్ఞానం ఒకటి ఉన్నది. ఆ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానాన్ని మానవుడు ఏనాటికైనా ఆచరించి అనుసరించి తరించాలి. సద్గురువులు కూడా సత్శిష్యులకు ఎప్పుడు ఏ సాధన బోధించాలి, ఏ అంశాన్ని బోధించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనము గురువులు సాధకులకు బోధ చేయాలి. సాధక దశలో ఉన్నటువంటి వారికి వెంటనే మనం ఆత్మజ్ఞానం బోధించినట్లయితే దానివల్ల ఆశించినంత ఫలితం రాదు, పుణ్యం మాత్రం వస్తుంది. ఏనాడైనా తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం అదే గనుక. అయితే మరి భూమి సదునుగా లేనప్పుడు పవిత్రమైన మంచి గింజలు భూమిలో వేస్తే విత్తనములు ఫలించవు. భూమి సదునై ఉండాలి, విత్తనం వేయాలి, సకాలములో వర్షం పడాలి. ఇది ఈశ్వర నియతి. గురువు శ్రోత్రియుడై ఉండాలి, శిష్యుడు సాధన సంపత్తి కలిగినటువంటి ఉత్తమాధికారి అయి ఉండాలి. వీళ్ళిద్దరి మధ్యలో కేవలం కొద్దిపాటి సంభాషణ మాత్రమే, కొద్దిపాటి విచారణ మాత్రమే సరిపోతుంది. వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించున్నట్టుగా గురువు ఏ విధముగా శ్రవణ మననాదులు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడో శిష్యుడు కూడా అదే విధముగా శ్రవణ మననముల చేతనే ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రమే ప్రమాణం. ఎక్కడైనా ప్రమాణాన్ని చెప్పారా అని మీరు అడగవచ్చు. మరి జనక చక్రవర్తి కొలువులో ఎంతోమంది పండితులు ఉన్నప్పటికీ కూడా యాజ్ఞవల్క్య మహర్షి చాలా గొప్ప తత్వవేత్త. మరి ఆయన గృహస్థాశ్రమము నుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలన్నప్పుడు తన భార్య అనుమతి కావాలి. బాల్యములో అయితే తల్లి అనుమతి కావాలి. మరి గృహస్థాశ్రమములో ఎవరైనా సన్యాసాన్ని స్వీకరించాలి అంటే భార్య అనుమతి లేనిదే సన్యాసానికి వెళ్ళకూడదు అని చెప్పి శాస్త్ర ప్రమాణం ఒకటి ఉన్నది. అప్పుడు ఇద్దరు భార్యలు, ఎవరికి? యాజ్ఞవల్క్య మహర్షికి. మరి పెద్ద భార్య అయినటువంటి మైత్రేయికి మంచి వేదాంతం పైన పట్టు ఉన్నది. ఆమెను అనుమతి అడిగాడు. ఓ మైత్రేయి, నేను పై ఆశ్రమానికి, తుర్యాశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి మీ ఇద్దరికి కూడా నేను సంపాదించిన ఆస్తిలో సగభాగం చేసి, ఆస్తి పంపకం చేసి నేను వెళ్ళిపోతాను, సన్యాసాశ్రమానికి వెళ్ళాలి. ఏనాటికైనా మానవుడు సర్వాన్ని త్యాగం చేసి ఆత్మతత్వాన్ని పొందితే తప్ప ముక్తి వేరు మార్గము లేదు అని శాస్త్రములు ప్రబోధిస్తున్నవి అని చెప్పాడు. అప్పుడు ఈ సంపద వల్ల నాకేమైనా ముక్తి కలుగుతుందా అని అడిగింది అమ్మగారు తెలివిగా. లేదు, ఈ సంపద ఇహములో సుఖంగా జీవించవచ్చును, అంతేగాని ఇది పరమాత్మతత్వానికి ముక్తికి సాధనము కాదు అని అన్నాడు. అప్పుడు నీకు ముక్తినివ్వలేనటువంటి ధనము నాకెందుకు? కాబట్టి నీవు ఏ ముక్తి పదాన్ని పొందాలనుకుంటున్నావో, ఏ కైవల్యాన్ని పొందాలనుకుంటున్నావో, ఏ జన్మరాహిత్యాన్ని నువ్వు పొందాలనుకుంటున్నావో, కాబట్టి అదే జన్మరాహిత్యాన్ని పొందే అవకాశం నాకు బోధించు, ఆత్మజ్ఞానాన్ని బోధించు అని చెప్పి
ఆమె అడగడం జరిగినది. కాబట్టి అంతా చెప్పుకోలేం, మనం కొద్దిపాటి ప్రమాణాన్నే మనం చెప్పుకుందాం. మరి ఆత్మజ్ఞానానికి నేరైన సాధనమేమి అని అడుగుతుంది ఆ అమ్మగారు. అంతకుముందు అనేకమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు జరిగిపోతాయి, చివరిలో చెప్తున్నాను నేను. మరి నేరైనటువంటి సాధనమేమి, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రమాణాన్ని, ఈ ప్రామాణికాన్ని తీసుకోవాలి. జగద్గురు శంకరాచార్యులు వారు కూడా ఇదే ప్రామాణికాన్ని తీసుకుంటున్నారు. అప్పుడు అన్ని సాధనలు చెప్తుంది, జీవుడు పరతంత్రుడా స్వతంత్రుడా అని చెప్పి అన్నీ అడిగినప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి అన్నిటికీ సమాధానం చెప్తూ చివరగా అన్నిటికీ మకుటాయమానమైనటువంటి పరమ ప్రమాణమైనటువంటి వేద ప్రమాణమైనటువంటి ఆత్మజ్ఞానానికి నేరైన సాధన ఏమని అడిగినప్పుడు, ఓ మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధీధ్యాసితవ్య. ఓ మైత్రేయి, సద్గురువు ద్వారా శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, నిధిధ్యాసనతో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, వేరు మార్గము లేదు, ఇదే సత్యము అని చెప్తాడు. ఆత్మనే చూడవలెను, ఆత్మనే మననం చేయవలెను, ఆత్మనే ధ్యానం చేయవలెను, ఆత్మగా నిధిధ్యాసనలో మిగిలిపోవలెను అని చెప్తాడు. ఇదే మనందరికీ కూడా పరమ ప్రామాణికమై నిలిచినది. కాబట్టి ఎవరు ఏమి చెప్పినప్పటికీ కూడా చివరగా మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యము, శ్రవణ మనన నిధిధ్యాసనలతో తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం, అంటే అనుభవం లేక తెచ్చుకోవడమే. సాక్షాత్కారం అనగా రెండు లేవు, ఉన్నది తన స్వరూపమే. కాబట్టి ఆ స్వరూపం మొదటనే ఉన్నది మనకు. మన స్వరూపం మనం ఎప్పుడు ఎడబాయలేదు. ఎప్పుడు మన స్వరూపం మన యందే మనమే. రెండోగాక మన స్వరూపం మన యందుగాక మరి ఎక్కడుంటుంది, బయట ఎక్కడుంది? బయట లేదు, బయట వెతుకుతున్నాం మనం. కాబట్టి సామెత, ఇంట్లో సూదిని పోగొట్టుకొని ఈదులో వెతుకుతున్నారు అన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నానుడి. అలాగే మన యందు మన స్వరూపాన్ని గుర్తించడమే కానీ బయట గుర్తించడం లేదు. ధ్యానం ద్వారా గుర్తించలేము, యోగము ద్వారా గుర్తించలేము, జపము ద్వారా గుర్తించలేము. కానీ గుర్తించేటందుకు ఏదో ప్రతిబంధకం ఉన్నది కదా. ఆ ప్రతిబంధక క్షయమైనప్పుడు నేనే పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి అనుభవము, ఆ ఎక్స్పీరియన్సు, ఆ స్థితి నీకు కలుగుతుంది. నేను బ్రహ్మమును అని అనుకున్నంత మాత్రాన కలిగేది కాదు. నీలో ఆ అంతరాలలో నీకు కలగాలి అనుభవం, స్వానుభవం కలగాలి. శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవము. దీనికి కొంత వైరాగ్యం కావాలని చెప్తుంది శాస్త్రము. వైరాగ్యం అనగా ఏమిటి? మన ఇంట్లో ఎవరికైనా పిల్లలకో పెద్దలకో బాగలేకపోతే మనం ఆ పూట ఆహారాన్ని తీసుకుంటామా? తిన్నా కూడా రుచించదు. కేవలం భౌతికమైన విషయములు ఎందే మనకు ఆ విధంగా వైరాగ్యం ఉన్నదే. మరి ఈ జనన మరణ ప్రవాహము నుండి నేను విడుబడాలి, ఈ దుఃఖసాగరము నుండి బయటపడాలి అనుకున్నటువంటి సాధకులకు, నిజమైన సాధకుడికి ఇంకెంత వైరాగ్యం ఉండాలి? ఆ వాసనల నుండి మనం విముక్తిని పొందాలి అంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఏమి? ఇల్లు వాకిలు వదిలి వెళ్ళిపోవడం కాదు. ఇంకేం మరి? ఆత్మస్వరూపాన్ని సద్గురువు ద్వారా విచారణ చేసుకొని ఆ నిజతత్వము యందు స్థిరంగా నిలిచి ఉండడమే సాత్విక వైరాగ్యం. వెళ్ళిపోవడం వైరాగ్యం కాదు. ఇక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతే అక్కడ కూడా వేరే జనంతో మనకు పరిచయం ఏర్పడుతుంది. 7 రోజులు ఒక మనిషితో కలిస్తే మైత్రి ఏర్పడుతుంది. అదే బంధమై కూర్చుంటుంది, అదే వాసన రూపమై సహజమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఇల్లు వదిలిపెట్టాము, ఇంకో చోట గుహకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ గుహ నాది అనేటువంటి బంధం ఏర్పడుతుంది. కాబట్టి అది పరిష్కారం కాదు. బహుజన మధ్యములో ఉంటూనే నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించి ప్రారబ్ధ క్షయమయ్యే వరకు లోక వ్యవహారంలో అంటనట్టు సాధకుడు మసులుకోవాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. కాబట్టి మనం చేయవలసినటువంటి సాధన సక్రమంగా చేసినట్టయితే మనకు రావాల్సినటువంటి ఫలం వస్తుంది. ఫలం బయట నుండి రాదు, ముందే ఉన్న ఫలమే మనకు అనుభవానికి వస్తుంది. మోక్షమోనగా ఎక్కడో ఆకాశములోనో పాతాళములోనో అధోలోకములలో లేదు. మరిచిపోయిన నీ స్వరూపాన్ని నీవు గుర్తు చేసుకోవడమే. ఆ గుర్తు చేసుకోవడం కొరకు ఏదో ప్రతిబంధకం కలిగింది లోపల. ఆత్మనే ఇక్కడ జీవుడుగాను దేహంగాను అనుకున్నాం. కాబట్టి ఆ మనసులో ఉన్న ప్రతిబంధకాన్ని తొలగించుకోగలిగితే చాలు. సిద్ధమయ్యే ఉన్నది మన స్వరూపము, అది తన స్వరూపమే అయి ఉన్నదని గుర్తు చేసుకుంటే చాలు. ఆ గుర్తు చేసుకోవడం కూడా శాస్త్ర ప్రమాణముతో సద్గురువుల ద్వారా అనుభవం ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి.
కాబట్టి ఇప్పుడు ఏకైకమైన సాధనం ఏమిటి అంటే ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధీధ్యాసితవ్య. ఓ మైత్రేయి, నీవు శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, నిధీధ్యాసనలలో సాక్షాత్కారము కలిగిపోతుంది, నీవు నీ స్వస్వరూపంలో మిగిలిపోతావని చెప్పి తన భార్య అయిన మైత్రేయికి అమూల్యమైన సందేశం ఇచ్చాడు. ఆ మైత్రేయి మన ప్రతినిధి, ఆయనే సద్గురువు. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి ఏకైకమైన నగ్న సత్యము పరమాత్మ స్వరూపము తన స్వరూపమేనని చెప్పి కాలక్రమేపీ మనము ధ్యానం చేసుకున్నప్పుడు అప్పుడు ఫలితం వస్తుంది మనకు. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా మనసులో ఉన్న ఆటంకాలను, మనసులో ఉన్న కాలుష్యాన్ని, మనసులో ఉన్నటువంటి జన్మాంతర సంస్కారాలను తొలగింపజేసుకొని అదే మనసు ద్వారానే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. మనసు లేకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేము. మనోబుద్ధులకే గాని సాధన ఆత్మయందు లేవు. ఆత్మ సర్వాతీతమై స్వయం ప్రకాశమై స్వతసిద్ధమై ప్రకాశిస్తున్నటువంటి పరిపూర్ణ బ్రహ్మము. బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. ఆ రెండో పదార్థముగా తోస్తూ ఉన్నది కూడా బ్రహ్మమే. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి కొంత యోగ సాధనలు ఉపయోగపడతాయి. యోగ సాధనలు ఎలా ఉపయోగపడతాయి అంటే మనసు బహుచాంచల్యంగా ఉంటుంది జన్మాంతర సంస్కారాల వల్ల. ఆ మనసును కొంత ఉపశమనం చేస్తుంది. శ్వాస మనసు రెండు ఒకటే. మరి ప్రాణాయామం చేయడం వల్ల మనోవాయువు అంటే ప్రాణవాయువు మనోవాయువు రెండు ఒకటే. ఈ ప్రాణాయామం వల్ల మనస్సు నెమ్మదిస్తుంది, ఏకాగ్రత ఏర్పడుతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే ఏర్పడుతుందో మనోపరిపక్వత కలుగుతుంది. మనోపరిపక్వత కలిగినప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి అనుభవం మన మనస్సు, బుద్ధి, చిత్తానికి వచ్చేస్తుంది. మనోబుద్ధులకే ఈ అనుభవం, ఆత్మకు కాదు. మనోబుద్ధులు సగపడితే చాలు, మనోబుద్ధులు ఇంకా లేవు. స్వచ్ఛమై నిర్మలమైన మనోబుద్ధులు బ్రహ్మస్వరూపం అయిపోతుంది. ఆ మనసే బ్రహ్మం అయిపోతుంది. విషయవాసనలుగా ఉన్న మనసును బ్రహ్మాకారం చేసుకోవడమే. ఇక నిరాకార ధ్యానము అంటారు చాలామంది. నిరాకార ధ్యానములో వృత్తి నిరోధం చెప్పలేదు. సాకారములో వృత్తి నిరోధం ఉంటుందే కానీ నిరాకార ధ్యానములో వృత్తి నిరోధం కాదు. ఇక్కడ సాకారములో విషయాకారంగా ఉన్న మనసు నిరాకారములో అదే మనసు బ్రహ్మాకారం అవుతుంది. అక్కడ వృత్తి ఉంటుంది. ఏముంటుంది? నేను బ్రహ్మమయ్యున్నాను అనేటువంటి సూక్ష్మమైన వృత్తి ఉంటుంది. ఆ వృత్తి ఉంటేనే దాన్నే అహం ప్రత్యయము, ఏకాత్మ ప్రత్యయసారం అని చెప్పింది మనకు మాండుక్యం. కాబట్టి ఆ వృత్తిని కూడా పడేసి జడ సమాధిలోకి వెళ్ళిపోవాలనుకుంటారు చాలామంది. ఇది చాలా తప్పు. ఇక్కడ సంకల్పరహితము అంటే నానా రకాలుగా సంకల్పించే మనసు కాదు. ఇక్కడ అసలు సంకల్పిస్తున్నది ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సంకల్ప వికల్పములు, నేననేటువంటి తలంపు అది ఎక్కడ పుట్టింది? చైతన్యం ఉంటేనే కదా. కాబట్టి ఇక్కడ వృత్తి నిరోధం ఎక్కడవుతుంది? నిర్వికల్ప సమాధిలో అవుతుంది. కానీ సహజ జ్ఞాన నిర్వికల్ప సమాధిలో వృత్తి నిరోధం కాదు, వృత్తి బ్రహ్మాకారం అవుతుంది. మనం గుర్తించాలి. వృత్తి నిరోధము యోగశాస్త్రాలు, మంత్రజపము ఇక్కడ చెప్పింది. అదే ఇక్కడ మనకేం చెప్పింది? నిరాకార ధ్యానంలో ఏం చెప్పింది? నిరాకార ధ్యానం కాదు, నిరాకారం అనగానే జ్ఞానస్వరూపం. పరిపరి విధాలుగా పరిగెత్తే మనసును అంతర్ముఖం చేసుకొని ఆ మనస్సును బ్రహ్మాకారం చేసుకోవడమే. కాబట్టి సాకార ధ్యానములో సవికల్ప సమాధిలో వృత్తి ఉంటుంది. నిర్వికల్ప సమాధి అనేటువంటి దాంట్లో వృత్తి బ్రహ్మాకారం చెందుతుంది. కాబట్టి ఆ వృత్తి కూడా పడిపోతే ఇక అక్కడ జడ సమాధి అవుతుంది. కాబట్టి సత్యాన్ని దయవంచి మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటూ, మరి ఎక్కువగా ఈ వేద శాస్త్రముల గురించి కానీ ఎక్కువ మంత్ర సాధనల గురించి కానీ విచారించక సరైనటువంటి సద్గురువుల ద్వారా మీరు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఇక్కడే బ్రతికుండగానే మీరు మీ స్వస్వరూప మాత్రులై మిగిలిపోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.